విప్లవ చిత్రాల హీరో ఆర్ నారాయణమూర్తి కంటనీరు ఉలికిన సందర్భం, అంతా షాక్ తిన్న ఈ ఘటనకు కారణం థియేటర్లు. ఎప్పుడూ తనకు తోచినప్పుడు సినిమా రిలీజ్ చేసే ఆర్ నారాయణమూర్తి తొలిసారి తన 30 ఏళ్ల కెరీర్లో సంక్రాంతి బరిలో నిలిచారు. కొందరి చేతుల్లోనే థియేటర్లన్నీ ఉండటం అనేది ఎంత బాధాకరమో ఆయనకు తెలిసి వచ్చింది. క్రేజీని క్యాష్ చేసుకుంటున్న రోజులివి. 30 ఏళ్ల కెరీర్లో తొలిసారి నా సినిమా సంక్రాంతికి విడుదలవుతుందంటే మెగాస్టార్, యువరత్న సినిమాల మధ్య పీపుల్ స్టార్ సినిమా అని జనాలు అంటున్నారు. వారితో నాకు పోటీ లేదు. సినిమా విడుదలకు అన్ని సన్నాహాలు చేసుకున్నాక థియేటర్లు దక్కలేదంటే ఏడుపు వస్తోంది. 100 థియేటర్లు ఆశించట్లేదు. 4 థియేటర్లు ఉన్న ఊర్లో మాకు ఒక థియేటర్ ఇస్తే చాలంటున్నాం. ప్రభుత్వం, ఛాంబర్, నిర్మాతల మండలి ఇందుకు సహకరించాలి. ఇది ఆర్ నారాయణమూర్తి ఆవేదన. ఈ సందర్భంగా ఆయన కంట తడి పెట్టడం అందరినీ షాక్ గురి చేసింది. ఆయన కథానాయకుడిగా చెదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. జయసుధ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని చెదలవాడ పద్మావతి నిర్మించారు. కొంతమంది చేతుల్లో థియేటర్లు ఉండటం వల్ల చిన్న సినిమాలకు థియేటర్లు దక్కట్లేదు. పండగలు, పెద్ద సినిమాలు లేనప్పుడు చిన్న సినిమాలు విడుదల చేయాలా? చిన్న పెద్ద తేడా లేకుండా తెరకెక్కిన ప్రతి సినిమా విడుదలైనప్పుడు పరిశ్రమే బాగుంటుంది అని అన్నారు. సినిమా గురించి చెబుతూ మానవ విలువల్ని ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న తరుణంలో డబ్బు లేకుండా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కథే ఈ చిత్రం. నిర్మాత కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సావిత్రి గారి తర్వాత నేను బాగా ఇష్టపడే నటి జయసుధ. ఆమెతో కలిసి నటించడం గొప్ప అనుభూతి. ఓ పాటలో ఆమెను బుగ్గ మీద కొట్టే సీన్ చేయడానికి చాలా భయపడ్డా. ఆవిడ ఇచ్చిన సపోర్ట్తో ఆ సీన్ బాగా చేశానని చెప్పారు. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబులు పాపం ఈ అల్ప ప్రాణిని కరుణిస్తే బాగుండు. ఇలాంటి సీరియల్ నటుల దుఃఖం పరిశ్రమకు అంత మంచిది కాదు.